దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఆంధ్ర ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు త్యాగం ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కర్నూలు రాజధానిగా పరిపాలన జరిగింది. కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని విలీనం చేసి హైదరాబాద్ని రాజధానిగా ఏర్పాటు చేసిన తర్వాత 1956 నుండి 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయేంత వరకు హైదరాబాద్ రాజధానిగా కొనసాగింది. మళ్ళీ 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాటి శాసనసభలో అమరావతి రాజధానిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆ రోజు శాసనసభలో ఉన్న తెలుగుదేశం పార్టీ, బీజేపీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చాయి. అప్పుడు శాసనసభలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇచ్చారు. శాసనసభలో లేకపోయినా జనసేన, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ఇంకా అనేక పార్టీలు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ణయించినప్పుడు మద్దతు ఇచ్చాయి. కాబట్టి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా జరిగిన నిర్ణయం ఏకగ్రీవ నిర్ణయం. ఏ పార్టీ విభేదించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధానిగా ఉంటుంది, అందుకే నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి మరి 2019 ఎన్నికలలో పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలల్లోనే ఆయన 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సంవత్సరం డిసెంబర్ 17న 3 రాజధానులు అంటూ శాసనసభలో ప్రకటించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఎప్పుడు ఒక మాట మీద లేరు. శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పుడు అమరావతికి మద్దతు ఇచ్చారు. అలాగే 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అన్నారు. ఎన్నికలైపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు అన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అధికారం ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్మాణానికి 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఒక చారిత్రాత్మక ఉద్యమం జరిగింది. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని అమరావతి పరిరక్షణ ఉద్యమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాలకు అతీతంగా రాయలసీమ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, కోస్తాల్లో అన్ని ప్రాంతాల నుంచి అమరావతి ఉద్యమానికి మద్దతు వచ్చింది. 2024 ఎన్నికల నాటికి చాలా స్పష్టంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని ఎన్నికల ఎజెండాలో ప్రకటించాయి. అలాగనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల కోసం 3 రాజధానుల పేరుతో ఆయన ప్రచారం చేశారు. ఒక రకంగా చెప్పాలి అంటే 2024 ఎన్నికలు రాష్ట్ర రాజధాని విషయంలో ప్రజలిచ్చిన తీర్పు. కూటమికి భారీ మెజారిటీ ఇవ్వడం ద్వారా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతిని ఏకైక రాజధానిగా ఆమోదిస్తూ ఓట్ల రూపంలో తీర్పిచ్చారు.
మరి 3 రాజధానుల పేరుతో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి మళ్ళీ రాజధాని విషయంలో ఇప్పుడు మావిగన్ పేరుతో మరోసారి రాజధాని విషయంలో మాట మార్చి అమరావతి అనే పదం కూడా పలకటానికి ఇష్టం లేకుండా ఆయన ఈరోజు ఒక గందరగోళాన్ని ఈరోజు రాష్ట్రంలో సృష్టిస్తున్నారు. దయచేసి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడు 2019 వరకు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడాలి. మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడాలి. మాజీ ముఖ్యమంత్రి ఆర్థికాభివృద్ధి గురించి మాట్లాడాలి. మాజీ ముఖ్యమంత్రి ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచే ఒక ఆర్థికాభివృద్ధి కోసం, ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ కోసం మాట్లాడాలి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అమరావతి మీద ద్వేషంతో, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మిస్తున్నారు కాబట్టి అది జరగటానికి వీల్లేదు అనే ఏకైక కారణంతో ఈరోజు మావిగన్ పేరుతో ఆయన రాజధాని విషయంలో మళ్ళీ విషం చిమ్మటం మొదలుపెట్టారు. ఈరోజు తిరువూరు ప్రజల తరపున మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము, మా ఊరు తిరువూరు, మా రాజధాని అమరావతి. అమరావతి ఉద్యమం సమయంలో కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ప్రజలు ఇదే నినాదం ఇచ్చారు, మా ఊరు అనంతపురం, మా రాజధాని అమరావతి అన్నారు. మా ఊరు విశాఖపట్నం, మా రాజధాని అమరావతి అన్నారు. మా ఊరు కర్నూలు, మా రాజధాని అమరావతి అన్నారు. కాబట్టి 2024 ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు వచ్చిన తర్వాత కూడా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం మానుకోవాలి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మావిగాని పేరుతో ఇక నుంచి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమాన్ని విరమించాలని, అమరావతి నిర్మాణానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకున్నా మీకు ఒక అద్భుతమైన అవకాశం శాసనసభ. మరి దాదాపు 2 సంవత్సరాలు అవ్వస్తుంది, శాసనసభకి మీరు రావటం లేదు. శాసనసభలో రాష్ట్ర సమస్యలు కానీ లేదా మీ దృష్టిలో ఉన్న ప్రభుత్వ వైఫల్యాలు కానీ మీరు మాట్లాడటానికి శాసనసభను వేదికగా ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారో మీరు సమాధానం చెప్పాలి. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యవహార శైలికి భిన్నంగా, అంటే ఇంతకుముందు లేని విధంగా 2 గంటలు 3 గంటలు మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు. మరి అనేక విషయాల మీద గంటల తరబడి మీడియా సమావేశాల్లో ఏకపాత్రాభినయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అవే విషయాలు శాసనసభకు వచ్చి ఎందుకు చెప్పటం లేదు? అవే విషయాలు అత్యంత ముఖ్యమైన బడ్జెట్ సమావేశాలను ఎందుకు బహిష్కరించారు? బడ్జెట్ సమావేశాలకు ఎందుకు రాలేదు? కాబట్టి రాజధాని విషయంలో ప్రజలిచ్చిన తీర్పుని 2024 ఎన్నికల తీర్పే రాజధాని విషయంలో ప్రజల తీర్పుగా భావించి రాజధాని విషయంలో రాజకీయాలు ఆపేయమని, మావిగాని పేరుతో జరుగుతున్న లేదా మావిగాని పేరుతో చేస్తున్న కుట్రల్ని తిప్పికొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు